శ్రీకాళహస్తి పట్టణ ప్రెస్ క్లబ్ కేంద్ర మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో అతి భయంకరంగా ఉంది. రైతులు అప్పుల్లో ఉన్నారు, ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్లు రావడం వల్ల నష్టపోతున్నారు. పంటలు నష్టపోయి అయోమయంలో ఆందోళనలో రైతులు ఉన్నారు. మన దేశంలో పరిశ్రమలకు ఇచ్చిన సదుపాయాలు రైతులకు ఇవ్వటం లేదు. రైతే రాజంటారు, వ్యవసాయ దేశం అంటారు. 11 ఏళ్లలో ఎన్డీఏ పాలనలో రైతులకు చేసింది సున్నా. యూపీఏ ప్రభుత్వంలో 70,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేసి రైతుల అప్పులు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆదానికి భూములు ఇస్తారు, విమానాశ్రయాలు ఇస్తారు, పోర్టులు ఇస్తారు. మరి రైతులకు ఏమి ఇచ్చారు? రైతులు తమ బాధలు చెప్పుకోలేక 10,000 మందికి వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల దాదాపు 1,00,000 మందికి ఈ రోజు మన ఉద్యోగాలు ఏర్పాటు చేసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వంలో చేయలేకపోయారు. ఉద్యోగాల కల్పన కానీ పరిశ్రమల తేవడంలో వాళ్ళు విఫలమయ్యారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ చంద్రబాబు నాయుడు సర్కార్లు చేసింది సున్నా అని తెలియజేస్తూ ఉన్న డబ్బులంతా వీళ్ళకి ఇచ్చారు. ఎలా? 14.5 లక్షల కోట్ల రూపాయలు. 1 లక్ష కాదు, 1,000 కాదు, 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మోడీ ప్రభుత్వానికే దక్కింది. 11 సంవత్సరాల్లో బీజేపీ పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు పైబడి తీసుకున్నటువంటి వాళ్ళు అప్పుడు ఎన్పీఏలు అయితే 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని నిర్మలంగా జవాబు చెప్పమని. ఏ రాష్ట్రంలో ఎంతమందికి చేశారు మీరు రుణమాఫీ? ఎవరెవరికి చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు? వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు టేబుల్ కింద నేను అడుగుతున్నాను. చెప్పే జవాబు ధైర్యం లేదు. 3 నెలల నుంచి అడుగుతున్నా. ఈరోజు కాళహస్తి టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నా. దమ్ముంటే బీజేపీ, మోడీ, నిర్మలా సీతారామన్లు, వీలైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పమని అడుగుతూ, మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు? 15 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వచ్చి పునాది రాయి వేశాడు. ఈ రోజుకి అది అనాది రాయిగా మిగిలిపోయింది. ఆ రోజు చెప్పాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాన్నాం. ఎక్కడుంది ఇంటింటికి ఉద్యోగం? 8,000 కోట్ల రూపాయలతో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు? ఓ చంద్రబాబు నాయుడు గారు, రాత్రి అర్ధరాత్రి దాకా మేము చూస్తుండాము. మేము కూడా మిమ్మల్ని చూస్తుండాము సచివాలయంలో కూర్చొని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ గురించి జవాబు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతాను. ఎక్కడ పోయింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ? ఎందుకు ఆపారు? ఎవరు ఆపారు? దీనికి జవాబు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ, మరి పరిశ్రమలు నేను ఇన్ని తీసుకొచ్చామని చెప్పాను. టెంపుల్, కాళహస్తి టెంపుల్, కాళహస్తి టెంపుల్ పవిత్రమైంది. ఏం జరుగుతూ ఉంది అక్కడ? గత 10 సంవత్సరాల్లో నేను వదిలిపెట్టేసిపోయిన తర్వాత మరి ప్రాంతీయ పార్టీల అధికారంలో చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు, ఏమయ్యా చెప్పులు కౌంటర్లో కూడా దుగ్గా, ఈడ కూడా కమిషన్లా, డబ్బుల, కరప్షనా, అవినీతి. మరి సెల్ ఫోన్లు కౌంటర్లో అవినీతి, కారు పార్కింగ్లో అవినీతి, అవినీతిమయంగా తయారు చేస్తున్నారు. మన ప్రాంత పెద్దలు జాగ్రత్త, అందరం కళ్ళు మూసుకొని ఉన్నామని మీరు అనుకుంటున్నారు. కళ్ళు మూసుకొని లేవయా, అన్నీ గమనిస్తున్నావు. మీ సెల్ ఫోన్ కౌంటర్ని గమనిస్తున్నావు, మీ చెప్పుల కౌంటర్ని గమనిస్తున్నావు, కారు పార్కింగ్లో మీరు చేసే మతలబులు అన్నీ చూస్తున్నావు. నేను లోపలికి పోవటం లేదు. టెంపుల్ బయటే ఇస్తుంది, లోపలికి నేను మాట్లాడదలుచుకోలేదు. మరి అక్కడ రాజీవ్ గాంధీ పేరు మీద మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. కట్టుకోండియా ఇల్లు అన్నాం, కట్టుకున్నారు. 100 కాదు కానీ 1000 సంఖ్యలో కట్టుకుని ఉన్నారు. నేను చూశాను. బాగా కట్టుకున్నారు, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు.
కట్టుకున్న వాళ్ళ దగ్గర దుడ్డు ఎందుకయా మీకు అని వదిలేయకూడదు. టెంపుల్లో చెప్పుల దగ్గర డబ్బులు వస్తున్నాయి మీకు, మరి సెల్ ఫోన్లో వస్తున్నాయి, కార్ పార్కింగ్లో వస్తున్నాయి, ఇంకెక్కడో వస్తున్నాయి. నేను దాని జోలికి పోవటంలే. మరి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర ఆడ కట్టుకొని ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకయా మీకు, వదలండి వాళ్ళని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు పెద్దలు. 1,00,000 కోట్ల రూపాయల భూములు. మరి ఒక్కొక్క ఎకరా 5 కోట్లు తక్కువ లేదు. 20,000 ఎకరాల భూముల్ని స్వాహా చేశారు. ఓ జిల్లా కలెక్టరు, నీ పేరు వెంకటేశ్వర గారు, ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ 20,000 ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు, ఎవరెవరు ఈ 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులను ఆక్రమించారు, మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.